హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కీ అండి. పన్నీర్తో చాలా రెసిపీస్ మనం తింటూనే ఉంటాం కదా, కానీ ఈ పన్నీర్ టిక్కీ మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పొచ్చు. బయటికి క్రిస్పీగా, లోపల సూపర్ సాఫ్ట్గా, అసలు తింటుంటే 1 by 1 మనకి పొట్ట లోపలికి అలా వెళ్తూనే ఉంటాయి. అంత టేస్టీగా ఉంటాయి. ఇంత మంచి టేస్టీ పన్నీర్ టిక్కీని చాలా ఈజీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం నేను 200 grams ఫ్రెష్ పన్నీర్ని తీసుకున్నాను. దీన్ని చక్కగా ఇలా గ్రేట్ చేసి తీసుకుందాం. గ్రేట్ చేయడం వల్ల టిక్కీ టేస్ట్తో పాటు చాలా స్మూత్ అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. పన్నీర్ గ్రేట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను 3 చిన్న సైజు బంగాళదుంపల్ని 80% ఉడికించుకున్నాను. అంటే మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టేటట్లయితే 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు వీటిని కూడా గ్రేట్ చేసి తీసుకుందాం. బంగాళదుంపలు మరీ ఎక్కువగా ఉడికించుకుంటే టిక్కీ మిక్స్చర్ అనేది పల్చగా ఉంటుంది, అలానే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. ఇలా గ్రేట్ చేసిన ఆలూ పన్నీర్లో ఇప్పుడు 1/2 స్పూన్ ఆమ్చూర్ పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ముందు ఈ పొడి మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, 2 పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇంకా మీకు నచ్చితే ఇక్కడ క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము కూడా వేసుకోవచ్చండి. ఈ వెజ్జీస్ అన్నీ పన్నీర్ ఆలూతో కలిసేలాగా బాగా కలపాలి. అలా అని మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి కలపకూడదు. అన్నీ కలిపిన తర్వాత మీకు టిక్కీ మిక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ మిక్స్చర్ని కాసేపు పక్కన పెట్టుకొని బ్రెడ్ క్రమ్స్ కోసం నేను 3 బ్రెడ్ స్లైసెస్ని గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీరు ఇక్కడ ఏ బ్రెడ్ని యూజ్ చేసుకునైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ బ్రెడ్ క్రమ్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే బౌల్లో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ లేదా బియ్యపిండి తీసుకొని కొన్ని చిల్లీ ఫ్లేక్స్, చిటికెడు ఉప్పు కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇంతకన్నా పలచగా ఉంటే టిక్కీకి సరిగ్గా కోట్ అవ్వదు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టిక్కీ మిశ్రమాన్ని తీసుకొని చేతులకి లైట్గా ఆయిల్ అప్లై చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ముద్దని తీసుకొని సర్కిల్ షేప్లో టిక్కీలా చేసుకోవాలి. వీటిని మీకు నచ్చిన సైజులో ఇలా కొంచెం మందంగా చేసుకోవాలి, లేదంటే ఈ టిక్కీలు ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి. ఇదే విధంగా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీటికి ఇంకాస్త ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మనం చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ని కొంచెం తీసుకున్నాను. టిక్కీ చేస్తున్నప్పుడు కొంచెం చీజ్ని ఇలా పెట్టి క్లోజ్ చేసి ముందు చేసినట్టే రౌండ్గా టిక్కీని చేసేయడమే. ఒకవేళ మీకు అన్ని చీజ్తోనే కావాలనుకుంటే ఈ చీజ్ని మీరు ఈ మిశ్రమంలోనే కలిపి తీసుకోవచ్చు. చూశారు కదా, ఇలా ఈ టిక్కీ మిక్స్చర్తో వచ్చినన్ని టిక్కీలు చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 15 టిక్కీలు వచ్చాయండి. షేప్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. 80% ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటిని వెంటనే ఫ్రై చేయకుండా ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్గానే ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఈ టిక్కీలు కాస్త స్టిఫ్గా కరెక్ట్గా ఉంటాయి. 30 minutes తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసానండి. చూశారు కదా, అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసిన బ్రెడ్ క్రమ్స్ని, శనగపిండి బ్యాటర్ని తీసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కో టిక్కీని ముందుగా ఈ శనగపిండితో 2 వైపులా కంప్లీట్గా కోట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్తో పూర్తిగా ఎక్కడ గ్యాప్ లేకుండా కోట్ చేయాలి. ఇలా కోట్ చేసిన దాన్ని పక్కన పెట్టుకుందాం. చూశారు కదా, ఇలా కోట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే ఇలా చక్కగా కోట్ చేసుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసిన పన్నీర్ టిక్కీలు అన్నీ ఈ రెండిటితో పూర్తిగా కోట్ చేసుకుని తీసుకోవాలి.
ఇవి కోట్ చేస్తున్నప్పుడే మరో పక్క స్టవ్ మీద మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ డిప్ కూడా పెట్టేసి వేడి చేయండి. ఇవన్నీ చేసేలోపు ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోతుంది. ఇవి ఇలా రెడీ చేసేలోపు ఇక్కడ నాకు ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఆయిల్ ఇలా కాగిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ పన్నీర్ టిక్కీలని నెమ్మదిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత బాగా కాగిందో. ఇలా ఉంటేనే ఈ పన్నీర్ టిక్కీలు ఎక్కడా విరగకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ ఆయిల్ బబుల్స్ కొంచెం తగ్గేంత వరకు వీటిని కదపకుండా ఫ్రై చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కో టిక్కీని రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకుందాం. 2 to 3 మినిట్స్కి పన్నీర్ టిక్కీలు మంచి గోల్డెన్ కలర్తో ఫ్రై అయిపోయాయి, చూసారు కదా. ఇదే విధంగా మిగతా టిక్కీలన్నీ కూడా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్తో చేసే రెసిపీస్లో ఇంతకీ మీకు ఏ రెసిపీ బాగా నచ్చుతుందో ఈ వీడియో కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇవాల్టి మన రెసిపీ అయిన పన్నీర్ టిక్కీలని క్రంచీగా పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాం కదా. మీకు వీటి టెక్స్చర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేశానండి. కానీ టేస్ట్ చేశాక మాత్రం ఈ పన్నీర్ టిక్కీ ది బెస్ట్ స్నాక్ ఐటమ్ అనే చెప్తాను. పిల్లలకి ఒక కొత్త స్నాక్లా, పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్లా ఒక పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. అలాగే ఈ టిక్కీలు కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మరి ఈ సింపుల్ పన్నీర్ టిక్కీ స్నాక్ని మీ పిల్లల కోసం మీరందరూ డెఫినెట్గా ట్రై చేయండి. 100% వాళ్ళకి నచ్చి మళ్ళీ మళ్ళీ ఇలానే చేయించుకుంటారు. రెసిపీని ట్రై చేసిన తర్వాత మాత్రం మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. రాబోయే రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.